అంటే ఇక్కడ కార్మికుడికి ఇబ్బంది రాకూడదు. అలాగే ఇక్కడ పెద్ద నిర్మాతకి ఇబ్బంది రాకూడదు. చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది రాకూడదు. కనుక ఏ విధంగా చేస్తే బాగుంటదంటే, మేము 2018, 2022 చిన్న సినిమా నిర్మాతల కోసం మాకు ఎంత రేటు పెంచినా 25% తగ్గించి చేస్తాను 2018లో లెటర్ ఇచ్చారు. 2022లో 15% తగ్గిస్తాను లెటర్లు ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు దాకా అది వైలేషన్ చేశారు ఫెడరేషన్. కానీ వైలేషన్ చేసిన దాంట్లో కొంతమంది మా తప్పు కూడా ఉంది, మా వాళ్ళ తప్పు కూడా ఉంది. కాకపోతే నిర్మాతలు రోజుకి తిప్పించడం, నిర్మాతలు కరెక్ట్‌గా లెటర్ ఇవ్వకపోవడం, అవి కూడా మా తప్పు. 2 సైడ్‌లో తప్పు ఉంది. కనుక ఈసారి అది జరగకుండా అన్నయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాత బతకాలి అంటే, చిన్న సినిమా నిర్మాత సినిమా తీయాలంటే ఆ 25% చెయ్యాలి అని మనం అడిగేది ఉండేది. అదే 2018, 25 అన్నారు. 2022 15 అన్నారు. నేను అది ఇది 2 మాట్లాడి మాక్సిమం చిన్నవాళ్ళకి ఎలా చేయాలో ఆ విధంగా నా దృష్టిలో ఉంది. నేను చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఆయన ఒక హామీ ఇచ్చారు. అలాగే పెద్దవాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఈ మొత్తం టోటల్‌గా షేరింగ్ బేస్‌లో ప్రాబ్లమ్ ఉంది. 5 డేస్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ 7.5% దగ్గర ఎందుకు ఆగింది? మొత్తం టోటల్‌గా పర్సెంటేజ్ వాళ్ళు ఎందుకు ఇవ్వనంటున్నారు? రూ. 10,000 లోపు ఫోకస్ స్కూలర్‌కి ఎందుకు ఇవ్వనంటున్నారు? ఈ మొత్తం టోటల్‌గా అంత ఎక్కువ ఉంది కదా! అన్ని డిస్కషన్ చేసి ఆయన అక్కడ పెద్దవాళ్ళతోనూ మాట్లాడింది విన్నాను. మీది విన్నాను. ఫెడరేషన్‌ది కూడా రేపు విని ఏ ఇబ్బంది రాకుండా సార్ట్ ఔట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో షార్ట్‌లీ ఫినిష్ చేద్దాం. మీకు గుడ్ న్యూసే చెప్తాను. ఓకే. అందరికి ఆమోదకరంగా ఉండే విధంగానే చెప్తాము అని చెప్పేసి అన్నారు.